నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 20, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదిన అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:57. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య బహుళ షష్ఠి. షష్ఠి తిథి జనవరి 19 ఆదివారం ఉదయం 7:40 జనవరి 20 సోమవారం ఉదయం 8:58 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం జనవరి 20 సోమవారం రాత్రి 7:50 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం సుకర్మ. రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 2:51 వరకు. తదుపరి ధృతి. కరణం మణిజ ఉదయం 10:01 వరకు. తదుపరి విష్టి రాత్రి 11:21 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:41 నుండి తెల్లవారితే 6:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుండి మధ్యాహ్నం 3:24 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నం 3:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:16 నుండి మధ్యాహ్నం 3:02 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, యక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చినవాడు ఎవరు? ఆప్షన్ ఏ ధర్మరాజు, బి అర్జునుడు, సి సహదేవుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్ననే మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, భీమునికి రామకథను తెలిపింది ఎవరు? ఆప్షన్ బి హనుమంతుడు అండి. అందరూ కృష్ణుడు అని చెప్పారు. మరి ఒక్కరు కరెక్ట్గా సమాధానం అయితే చెప్పారు. దీనివల్ల మీకు ఈ ప్రశ్నకి ఇంకా బాగా జవాబు తెలుస్తుంది, గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యుల పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు షష్ఠి అండి. ప్రత్యేకంగా సంతానం లేనివారు, పెళ్లి కావడం చాలా ఆలస్యమయ్యేవారు, ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసేవారు ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన లేదా పూజ చేసిన, మనము ఈరోజు ఉపవాసం చేసిన చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి. ప్రత్యేకంగా స్వామివారికి సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు మనము బియ్యం నూకని బెల్లము పెసరపప్పు వేసి చేసిన నైవేద్యాన్ని ఇన్ని వారాలు అని పెట్టి చేస్తే తప్పకుండా ఫలితం అయితే ఉంటుందండి. అంటే ఇదే విధంగా పురాణాల్లో ఇదే నైవేద్యం పెట్టి ఎంతోమంది సుబ్రహ్మణ్య స్వామికి తృప్తిపరిచి సంతానాన్ని అయితే పొందగలిగారు. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీ అయితే చేయండి. అదేవిధంగా ఈరోజు కృష్ణరాజు గారి జయంతి అండి. మరియు నరేష్ నటుడు, ఆయన
పుట్టినరోజు ఈరోజు మన ఛానల్ తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి దూరపు ప్రయాణాలు చేయాలన్నా, తీర్థయాత్రలు మొదలు పెట్టాలన్నా, వ్యవసాయం పనులు ప్రారంభించాలన్నా ఈరోజు చాలా మంచిదండి. ప్రత్యేకించి గృహప్రవేశాలకైనా లేదా పెళ్ళిళ్ళకైనా అయితే ముహూర్తాలు అయితే లేవండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.